'మహేష్ బాబు' కోసం రాజమౌళి మొదటిసారి అలాంటి రిస్కులు తీసుకుంటున్నారా? హీరోలను మార్చినా, నిర్మాతలను మారినా, టెక్నీషియన్స్ విషయంలో మాత్రం సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు దర్శకధీరుడు. కానీ ఫస్ట్ టైమ్ 'మహేష్' కోసం పద్ధతులు మార్చుకుంటున్నారేమో అనిపిస్తుంది. 'ఎస్ఎస్ఎంబి 29' కోసం చాలా మార్పులు జరుగుతున్నాయి. అవేంటో ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ వీడియోలో చూద్దాం. కెరీర్‌కు భారీ బ్రేక్ వస్తుందని తెలుసు కాబట్టే 'గుంటూరు కారంలో' ఫుల్ మాస్ రోల్ చేశారు మహేష్ బాబు. ఇందులో వింటేజ్ సూపర్ స్టార్‌ని చూసి ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. కొన్నేళ్లుగా ఏ సినిమాలో లేనట్టుగా ఇందులో డాన్సులు, ఫైట్‌లు ఉన్నాయి. కామెడీ కూడా ఇరక్కొట్టారు మహేష్ బాబు. ప్రస్తుతం 'రాజమౌళి' సినిమాకు రెడీ అవుతున్నారీయన. మహేష్ బాబు 'రాజమౌళి' సినిమా 2024లోనే సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం 'జక్కన్న' మూవీ కోసమే మేకోవర్ అవుతున్నాడు మహేష్. ఈ మధ్య జర్మనీ వెళ్ళొచ్చిన ఈయన హైదరాబాద్‌కు వచ్చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో మహేష్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ కూడా షాక్ అయిపోయింది. 'గుంటూరు కారం' కంటే డబుల్ మాస్ లుక్‌లో కనిపించారు సూపర్ స్టార్. 'రాజమౌళి' కోసం మహేష్ ఇలా మారిపోతుంటే, సూపర్ స్టార్ కోసం 'జక్కన్న' కూడా చాలా మార్పులు చేస్తున్నారు. తన రెగ్యులర్‌గా పనిచేసే టెక్నీషియన్స్ కాకుండా వేరే వాళ్ళని ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్థాన సినిమాటోగ్రాఫర్ 'సెంథిల్‌ని' కాదని 'పీఎస్ వినోద్' వైపు వెళ్తున్నారు రాజమౌళి. ఇక వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్‌గా 'బాహుబలి', 'ట్రిపుల్ ఆర్' ఫేమ్ శ్రీనివాస్ మోహన్ ప్లేస్‌లో 'బాహుబలి 2' ఫేమ్ కమల్ కన్నన్ వస్తున్నారు. ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్‌గా సబు సిరిల్ కాకుండా వేరే టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్‌లోకి రాబోతున్నారు. అడ్వెంచరస్ డ్రామాగా 'ఎస్ఎస్ఎంబి 29' రానుంది. మొత్తానికి తన సెంటిమెంట్ అనుకున్న టెక్నీషియన్స్‌తో కాకుండా వేరే వాళ్ళతో మహేష్ సినిమా చేయబోతున్నారు 'జక్కన్న'. అన్నట్లు ఈ సినిమా కోసం ఎక్కువగా హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో పాటు అక్కడి నటీనటులు పనిచేయబోతున్నారు. మరి ఈ మూవీపై మీకు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో డెఫినిట్‌గా కామెంట్ చేసేయండి.